హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం యౌగంధరాయణ ప్రతిజ్ఞ అనే కథ చెప్పుకుందాం. వత్స దేశానికి రాజైన ఉదయనుడికి ఏనుగులను వేటాడడం అంటే చాలా ప్రీతి. అందుచేత ఆయన ఆ పని మీద వింధ్యారణ్యాలకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన మంత్రి అయిన యౌగంధరాయణుడితో వేగులు ఒక వార్త తెచ్చి చెప్పారు. అవంతి రాజైన ప్రద్యోత మహాసేనుడు నాగవనంలో ఒక అద్భుతాకారం గల మాయ ఏనుగును, నీలం రంగు గలదాన్ని ఏర్పాటు చేశారట. అందులో కొందరు సైనికులు ఉన్నారట. వత్సరాజును పట్టుకునే ఉద్దేశంతో ప్రద్యోతుడు ఈ ఏర్పాటు చేసి ఆ మాయ ఏనుగు వెంట నిజమైన ఏనుగులను కూడా ఉంచాడట. ఈ సంగతి తెలియగానే యౌగంధరాయణుడు రాజును హెచ్చరించడానికి సాలకుడు అనేవాణ్ణి పంపుతూ, ప్రస్తుతం వెదుళ్ల వనంలో ఉన్న రాజు రేపు నాగవనానికి బయలుదేరి వెళ్తారు. ఆయన బయలుదేరే ముందే నువ్వు ఈ వార్త చెప్పాలి. ప్రద్యోతుడికి పెద్ద సేన ఉండి కూడా దానిలో ఐక్యత లేని కారణంగా ఆయన మనల్ని యుద్ధంలో జయించలేక ఈ దొంగ ఎత్తు వేశాడు. నువ్వు చాలా దూరం వెళ్ళాలి కనుక వేగంగా వెళ్ళు, మధ్యలో ఎక్కడా ఆగకు అన్నాడు. రాజుకివ్వమని ఒక ఉత్తరం కూడా ఇచ్చాడు. ఇంతలో ఉదయన మహారాజు వద్ద నుంచి ఆయన సంరక్షకుడైన హంసకుడు వచ్చాడని తెలిసింది. యౌగంధరుడు ఆయన నుంచి రాజు ఆ కిందటి రోజే నాగవనానికి వెళ్ళి శత్రువులకు పట్టుబడిన విధం తెలుసుకున్నాడు. ఉదయనుడు అరుణోదయానికి పూర్వమే వెదుళ్లను అడవి నుంచి బయలుదేరి ఛత్రం పట్టేవాణ్ణి, వేటకారులను మాత్రమే వెంటబెట్టుకొని వన్యమృగాలు మాత్రమే ఉపయోగించే బాట వెంబడి నడుస్తూ నర్మదా నదిని దాటి కొంత పొద్దెక్కేసరికి మదగంభీర పర్వతం చేరుకున్నాడు. అక్కడ సగం ఎండిన కొలనులో కొన్ని ఏనుగులు చేరి తమ మీద బురద జల్లుకుంటూ కనపడ్డాయి. ఇంతలో ఒక సైనికుడు ఉదయనుడి వద్దకు వెళ్ళి, మహారాజా, ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఒక ఏనుగును చూశాను. దాని గోళ్ళు దంతాలు తప్ప మిగిలిన శరీరం అంతా నీలం రంగుగా ఉంది. అది సాల వృక్షాల వెనక కదలడం చూశాను అన్నాడు. రాజు ఆ దుర్మార్గుడి మాటలు నమ్మి వారు చూసింది ఏనుగులకు చక్రవర్తి అయిన నీలకు వలయం అనుకొని వాడికి బంగారు కాసులిచ్చాడు. తర్వాత ఆయన తన మనుషులను అక్కడే ఉండమని నీలి ఏనుగును పట్టడానికి తన వీణను తీసుకుని వెళ్ళాడు. తన వీణావాద్యంతో సమ్మోహింపచేసి ఏనుగులను పట్టుకోవడం ఆయనకు అలవాటు. మంత్రులలో ఒకడైన రుమణత్వంతుడు ఒంటరిగా వెళ్ళవద్దని ఎంత చెప్పినా రాజు వినలేదు. ఆయన ఒక గుర్రం ఎక్కి 20 మంది మనుషులను మాత్రమే వెంటబెట్టుకొని 4 మైళ్ళు నడిచి మధ్యాహ్నానికి మాయ ఏనుగు ఉన్న చోటికి వచ్చాడు. వెంటనే ప్రద్యోతుడి సైనికులు రాజును అతని మనుషులను చుట్టుముట్టారు. వారు చాలా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఉదయనుడు వారితో హోరాహోరీ పోరాడి సాయంకాలానికి స్పృహ తప్పి పడిపోయి వారికి చిక్కాడు. గాయపడి ఉన్న ఉదయనుణ్ణి ఒక మేనాలో ఉజ్జయినికి తీసుకుపోయారు. ఆయన వెంట వెళ్ళి ఈ సంఘటనలన్నీ కళ్ళారా చూసిన హంసకుడు పారిపోయి వచ్చి యౌగంధరాయణుడికి ఈ వివరాలన్నీ చెప్పాడు. రాజు ఉప్పు తింటూ నేను ఆయన్ను తగిన రీతిగా కాపాడలేకపోయాను. ఇప్పటికైనా ఆయన్ను బంధ విముక్తుని చేసి తీసుకురావడం నా విధి, లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలనైనా బలి చేస్తాను. అదిగో అంతఃపుర స్త్రీలు ఆక్రందన చేస్తున్నారు. ఆ విధంగా వారు మంత్రుల అసమర్థతను లోకానికి ఎలుగెత్తి చాటుతున్నారు అన్నాడు యౌగంధరాయణుడు. తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. రాజును విడిపించి తీసుకురాకపోతే తన పేరు యౌగంధరాయణుడే కాదన్నాడు. ఈ సమయంలో ఒక వింత జరిగింది. బ్రాహ్మణులు భోజనాలు చేస్తున్న చోటికి ఒక వెర్రివాడి వచ్చి పెద్దగా నవ్వుతూ, అయ్యలారా, సుఖంగా భోంచేయండి, ఆ కుటుంబానికి కలిగిన విపత్తు తప్పి సౌభాగ్యం చేకూరుతుంది అంటూ అంతర్ధానమయ్యాడు. ఒక వ్యక్తి ఆ వెర్రివాడి దుస్తులు తెచ్చి యౌగంధరాయణుడికి చూపించి జరిగిన సంగతి విన్నవించాడు. యౌగంధరాయణుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ దుస్తులు తాను ధరించేసరికి ఆయన పోల్చరాకుండా మారిపోయాడు. తరువాత ఆయన ఆ వ్యక్తితో విశ్రాంత గృహంలో ఉండమని చెప్పి హంసకుడితో వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి రాజమాతను చూడడానికి వెళ్ళాడు. అక్కడ ప్రద్యోత మహారాజు ఉజ్జయినిలో ఉదయనుడు పట్టుబడిన వార్త కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఒక వంక ఆయన కుమార్తె వాసవదత్తను పెళ్లాడాలని మగధ, వంగ, కాశీ, సౌరాష్ట్ర, సూరసేన దేశాల రాజకుమారులు తమ దూతలను పంపారు. వాసవదత్తను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో రాజు గాని రాణి గాని తేల్చుకోని స్థితిలో ఉండగా వత్సరాజైన ఉదయనుడు పట్టుపట్టాడని వార్త వచ్చింది. ప్రద్యోతుడి ఆనందానికి మేరలేదు.
ఉదయనుడు గాయపడి నిర్బంధంలో ఉన్నాడన్న సంగతి తెలియగానే ఆయన అతని చికిత్సకు ఏర్పాట్లు చేసి అతన్ని సుఖంగా ఉండే కారాగృహానికి మార్పు చేయించి తన నౌకర్లతో అతన్ని గౌరవంగా చూడండి, అతని ఎదుట యుద్ధంలో ఓడిపోయాడని కానీ ఖైదీగా ఉన్నాడని కానీ అనకండి అన్నాడు. వత్సరాజు ఏనుగులను పట్టడానికి వాయించే ఘోషవతి అనే వీణ ఇప్పుడు ప్రద్యోతుడి వరమైంది. దాన్ని ఆయన తన కుమార్తెకు కానుకగా ఇచ్చాడు. మన అమ్మాయిని పెళ్ళాడదామని ఇంతమంది రాజులు దూతలను పంపినా ఈ వత్సరాజు పంపనే లేదు చూశారా అన్నది రాణి. తాను భరతవంశం వాణ్ణని, వేదాలు బాగా చదివిన వాణ్ణని, సంగీతంలో సాటిలేని వాణ్ణని, యువకుణ్ణని, అందగాణ్ణని, ప్రజలు తన కోసం ప్రాణాలు విడుస్తారని అతనికి వల్లమాలిన గర్వం అన్నాడు ప్రద్యోతుడు. మనకు అల్లుడు కాదగిన వాడికి ఉండవలసిన మంచి లక్షణాలన్నీ ఇతల్లో ఉన్నాయే అన్నది రాణి. మన మాటను కొంచెం కూడా లక్ష్య పెట్టని మన శత్రువును ఏమని మెచ్చుకుంటున్నావు అన్నాడు రాజు. వత్సరాజును విడిపించడానికి వెర్రివాడి వేషంలో బయలుదేరిన యౌగంధరాయనుడి వెంట రాజవిదూషకుడైన వసంతకుడు బిచ్చగాడి వేషంలోను, వత్సరాజుకు మరొక మంత్రి అయిన రుమన్వంతుడు బౌద్ధ శ్రమణకుడి వేషంలోనూ బయలుదేరి ఉజ్జయిని నగరానికి వచ్చారు. వారు నగరం చేరిన నాటి నుంచి రాజు విమోచనం కోసం దీక్షగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఒకనాడు వారు కాత్యాయిని ఆలయంలో చేరి మాట్లాడుకోవడంలో వసంతకుడు రాజు వార్తలు చెబుతూ ఆయన గాయాలు మానిపోయాయని, ఆయన స్నానం చేశాడని చెప్పాడు. మనం రాజును తప్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పథకాన్ని రేపే అమలు చేయాలి. నలాగిరి అనే ఏనుగును కట్టేసే చోట, స్నానం చేసే చోట, మేత మేసే చోట, పడుకునే చోట ఔషధులను ఎలాగైతేనే పడేశాం. గజశాలకు సమీపంలో ఉండే ఖాళీ కుటీరాన్ని గాలివాలు చూసుకొని తగలపెట్టడానికి ఏర్పాట్లు చేశాం. ఏనుగులకు నిప్పు అంటే ఎంత భయమో మీకు తెలుసు కదా. వాటిని మరింతగా రెచ్చగొట్టడానికి గుడిలోని గంటలు, శంఖాలు, జయగంటలు పెద్దగా మోగిద్దాం. ఏనుగులు వెర్రెత్తిన మీదట ప్రద్యోతుడు వాటిని శాంతిపరచడానికి మన రాజును ఆశ్రయించక తప్పదు. అప్పుడు రాజు ఖైదు నుంచి బయటపడి తన వీణతో నలాగిరిని శాంతపరుస్తాడు. ఆ తర్వాత ఆయన దానిపై ఎక్కి వేగంగా ప్రయాణం చేస్తూ కౌశాంబికి వెళతాడు. ఏనుగు మూలంగా చిక్కినవాడు ఏనుగు మూలంగానే బయటపడతాడు. నువ్వు ఎలాగైనా రాజును కలుసుకొని రేపే ఈ పథకం ఆచరణలోకి వస్తుందని చెప్పాలి అన్నాడు యౌగంధరాయణకుడు వసంతకుడితో. వసంతకుడు ఏదో ఆలోచించి ఒక అవాంతరం కాస్త బయటపెట్టాడు. వత్సరాజు ఈ పథకానికి సమ్మతించడేమో అన్నాడతను. మిగిలిన ఇద్దరు ఆశ్చర్యపడ్డం చూసి అతడు జరిగిన సంగతి ఈ విధంగా చెప్పాడు. గడచిన కృష్ణాష్టమి నాడు రాజకుమార్తె వాసవిదత్త పల్లకి ఎక్కి యక్షిణీ ఆలయానికి తన పరిచారికతో సహా బయలుదేరింది. ఆమె కన్య గనుక మేలి ముసుగు కూడా ధరించలేదు. రాజమార్గం నీటితో నిండి ఉండడం చేత పల్లకి కారాగృహం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. సరిగ్గా ఆ సమయానికే మన రాజు కారాగృహ రక్షకుడి అనుమతితో బయట వచ్చి నిలబడ్డాడు. ఆయన నిలుచున్న చోటనే బోయిలు పల్లకి ఆపి భుజాలు మార్చుకోవడం జరిగింది. ఆ సమయంలో మన రాజు వాసవదత్తను చక్కగా చూసి ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. మన పథకం చెప్పినప్పుడు ఆయనకు అది నచ్చలేదు. తనను ప్రద్యోతుడు మోసంతో ఇక్కడికి తెచ్చాడు గనక అందుకు తాను వాసవదత్తను ఎత్తుకుపోయి పగ తీర్చుకోవాలట అని అన్నాడు. యౌగంధరాయనుడికి ఈ వార్త విని ఆగ్రహము, ఆశ్చర్యం కలిగాయి. ఒక వంక బేడీలు తగిలించుకుని ఖైదీగా ఉంటూ మన రాజుకి ఈ ప్రేమ ఎలా దాపురించింది అన్నాడాయన. అయ్యా, మనం ఆయన పట్ల విశ్వాసం గలవారమై చేయగలిగిందంతా చేశాం. ఇక మన దారిన మనం పోదాం అన్నాడు వసంతుడు. వసంతకుడా ఈ మాటలనేది? రాజును ఈ స్థితిలో విడిచిపోదామని ఎలా అనగలిగే వసంతక అని ఆగ్రహంతో గర్జించాడు యౌగంధరాయనుడు. సరే అయితే ముసలోళం అయ్యేదాకా ఇక్కడ ఇలాగే కాలక్షేపం చేద్దాం మరి అన్నాడు వసంతకుడు. చేసినా తప్పు లేదు, మన పని సానుకూలం అయ్యేదాకా దీక్ష వదలరాదు అన్నాడు యౌగంధరాయనుడు. రాజును ఖైదు నుంచి, వాసవదత్తను అంతఃపురం నుంచి బయటకు రప్పించగలిగిన నాడే మన పని సానుకూలమయ్యేది అన్నాడు వసంతకుడు నిరాశతో. యౌగంధరాయణ, ఆ ఇద్దరిని బయటకు తెప్పించి సుభద్రను అర్జునుడు ఎత్తుకుపోయినట్టుగా మన రాజు వాసవదత్తను ఎత్తుకుపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు రుమన్వంతుడు. ఉపాయం చెయ్యలేకపోతే నా పేరు యౌగంధరాయనుడే కాదు అన్నాడు యౌగంధరాయనుడు. ఆయన అన్నంత పని చేశాడు కూడా. ఆయన సేవకుడు గాత్ర సేవకుడు అనేవాడు వాసవదత్త ఎక్కే భద్రవతి అనే ఏనుగుకు మావటిగా కుదిరాడు.
ఒకనాడు వాడు కళ్ళు దుకాణానికి పోయి తాగి కైపెక్కినట్టుగా నటించాడు. వాణ్ణి వెతుక్కుంటూ ఒక భటుడు వచ్చి, రాజకుమార్తె స్నానానికి బయలుదేరుతుంది, ఏనుగును సిద్ధం చేయి అని చెప్పాడు. ఈ సమయంలోనే వత్సరాజు వాసవదత్తను ఎత్తుకుని పారిపోయాడు. ప్రద్యోతుడి సైనికులు వత్సరాజును పట్టుకోవడానికి వెంబడించగా యౌగంధరాయనుడు తన వెర్రివాడి వంశం వింటేసి చేతపట్టి హోరాహోరీ యుద్ధం చేస్తూ వారిని నిలవరించాడు. చివరికి ఆయన కత్తిని పోగొట్టుకుని చిక్కిపోయాడు. తర్వాత ఉజ్జయిని మంత్రి అయిన భరతరోహకుడు ఆయన్ని కలుసుకున్నప్పుడు యౌగంధరాయనుడు, నేను తండ్రి చావుకు పగ తీర్చుకున్న అశ్వత్థామలాగా శరీరం నిండా రక్తంతో ఉన్నాను అని గర్వంగా పలికాడు. మోసం చేసింది చాలక ప్రగల్భాలు దేనికి అని భరతరోహకుడు దెప్తి పొడిచాడు. మీరు వత్సరాజుని తెచ్చింది మాయ ఏనుగుతో కాదా అని యౌగంధరాయనుడు అడిగాడు. అంతలోనే ప్రద్యోతుడు యౌగంధరాయనుడికి బహుమానంగా ఒక బంగారు కలశాన్ని పంపుతూ, మీ వల్ల నాకు నిజంగా అపచారం జరగలేదు, మీ గుణగణాలకు నేను సంతోషించాను అని కబురు చేశాడు. ఆ ఔదర్యాన్ని యౌగంధరాయనుడు కూడా మెచ్చుకున్నాడు. తర్వాత రాజసౌధంలో ఉదయన వాసవదత్తల బొమ్మలుంచి వివాహ విధి అంతా జరిపించారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.